సంచార కళావేదిక ఛానల్ వీక్షకులకి నా హృదయ అభినందనాలు. ఈరోజు మన ఛానల్కి పారంపరిక వైద్యుడు అంటే తలతలాల నుండి వైద్య ఉపచారం చేసేటువంటి ఒక పెద్దాయన్ని మన ఛానల్కు పిలుచుకొచ్చినాము. ఈరోజు ఆయుర్వేదం నాటి వైద్యం చాలా మందికి చాలా బాగా చేసిండు, అన్ని రోగాలను చూస్తాడు. కాబట్టి మనం మీరు కలిసి అతనితో సందర్శించుదాం. నమస్కారం పెద్ద మనిషి. నమస్కారం. మీ పేరు? నా పేరు బసన్న. ఊరు? అళ్ళళ్ళి, గద్దిగా అళ్ళళ్ళి. పర్లే. అంటే మీరు ఒక బుడగజంగం సముదాయ మనుషులు, కాకపోతే మీరు మొదలు నుండి కూడా ఇట్లా చెట్ల మందులు ఇలాంటివి ఇచ్చేది మీకు రాటి గుర్తుంటది. కాకపోతే ఇది మీరు ఎట్లా నేర్చుకుంటారు? మీరు మా పెద్దలు ఉండరు కదా, మా పెద్ద మనుషుల నుంచి, మా తాత నుంచి మా అప్పకు వచ్చా, మా అప్ప నుంచి మేము ఇప్పుడు మా అత్త వాళ్ళని బయరి వాళ్ళ చేతి కింద మేము నడిచింది. మాది వచ్చే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మా పెద్ద మనిషి పేరు మీద వస్తారు కదా, వచ్చే వాళ్ళకి మనం నమ్ముకొని వాళ్ళకి చూపించాలి కదా, అంటే ఆరాం చేసుకుంటే తోలుకుంటూనే ఉంటాము. అంటే ఇది మీ తండ్రి తాత పెద్దల నుంచి వచ్చింది. పర్లే. అంటే మీరు ఆ రోగంకి మందులు ఇస్తారు? సొమ్మ రోగంకి ఇస్తాము, తిక్క రోగాలు అంటే పిల్లలకి కడుపు ఎగర కొడుతుంది, అవును, అదికినే ఇస్తాము. ఒప్పరి నొప్పులు, ఇక మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, తెల్ల జరుగుబోని ఆడపిల్లలకి, ఎర్ర జరుగుబోని అన్న 3 నమూనలు పోతాయి ఆడపిల్లకి. ఎర్రది, తెలుపు, పసురు 3 బాగానంటే ఆడపిల్ల ఒక్కలు కాదు, ఆడపిల్ల చచ్చిపోతుంది, బతకదు. దానికి మనం మంది ఇచ్చి దానికి బెక్కనట్టు పోకోక దానికి మంది ఇస్తే 3 నెలల దాకా ఆరామైపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, తెల్ల జరిగిపోతుంటే ఓ ఇదొక తెల్ల జరిగి అనుకుంటారు. అంటే 3 ఉంటాయి అట్లా పోయిందని అంటే ఆడపిల్ల జల్ది బాగా కాదు. ఇంకా ఎరుపు పోతుంది కదా, అది ఎరుపు అంటే దానికి ఎరుపుకి కడుపున్నాయి కదా, అందులో మిస్టేక్ అయితేనే కడుపు వస్తుంది. ముట్టు నొప్పి అంటే వస్తుంది. అవును, ముట్టు నొప్పి అంటే పిల్లలు గారు, అవును, ఆ నొప్పి లేచిన వాళ్ళకి పిల్లలు గారు, ఆడపిల్లలు. ఆ నొప్పి చక్కాయనంటే ఆ అమ్మకి అదే సరిగ్గా అట్లా నిలబడుతుంది. అది ఇస్తారా? దానికి మంది ఇస్తాము. అయినారు. ఎన్ని రోజులు తినాలి అది? అది 3 రోజులు తినాలి ముట్టు నొప్పికి. మళ్ళీ ఏమైనా పచ్చం పచ్చం అంటే మనం అన్నం గిన్నం లేదు, రొట్టె పప్పు రొట్టె తినాలి. అది అయిపోయిన దగ్గర చా తాగినాక లేదు, ఏంప ఇక అదే చేసుకున్నా తినాలి. అన్నం లేదు. అది అయిపోయినాక బట్ట కడ నిలబడినాక మళ్ళీ నాకు వచ్చి చెప్తారు వాళ్ళు, అవును ఇప్పుడు బట్ట నిలిచిందయ్యా, ఆరామైంది మాకు, మళ్ళీ ముందలు గట్టి ఎట్లా అంటారు. ఇక ముందలంటే వాళ్ళకి మళ్ళీ ఇంత పొడి ఇస్తాము, మళ్ళీ ఇంత మంది ఇచ్చి పై పెచ్చం చేసుకున్నాలమ్మా, ఇక దీని మీద నువ్వు బెక్కెన్ తిను, ఇక బెక్కెన్ ఉరుకులాడమ్మని చెప్పవచ్చు. ఆరామైపోతుంది. మంచిది. తర్వాత ఇది మూల వ్యాధి అని చెప్తారు. ఆ మూల వ్యాధికి మంది ఇస్తారా మీరు? మూల వ్యాధికి మంది ఇస్తాము. మూలాదికి 7 దినాలు గోళీలు చేసిస్తాము. 7 దినాలు తింటే మూలాది కళ పీక్కొని పోతుంది, ఏడుస్తుంది. ఆపరేషన్ లేదు, ఏం లేదు. అంటే అదరాగా తిండి మూలాది అంటూ ఉంటది. అందులో తిండి మూలాది అంటే అగ్రదంటే అందులో రక్త మూలాది. అదే కూర్చున్నప్పుడు చెంపట్టుకొని పోయి కూర్చున్నప్పుడు రక్తం పడినాక 3 నెలలు ఇచ్చినట్టే కళ చేస్తుంది. అది ఏదే ఉండని, తిండి ఉండని దక్కేంది ఉండని పోతుంది. చేసుకో పెదాయన. ఇప్పుడు అదే మంది ఇస్తున్నావు కదా, నేను కూడా కొంచెం చూసుకో. అవును కదా, అంటే ఇప్పుడు నాకు ఈ మంది ఇస్తే కదా పెదాయన, ఇది ఏం పని చేస్తుంది అన్నట్టు? ఇది ఏమంటే చూడు, చెమట సాపు వస్తుంది, దమ్ము రాదు. దమ్ము వచ్చింది కన్నా దమ్ముని చంపుతుంది. ఇది దమ్ముని చంపుతుంది, చెమట సాపు వస్తుంది. దాన్ని మింగుకుంటా దాన్ని బెక్కనట్టు ఇప్పుడు మనం అడికేసుకుంటాం కదా, అవును అదే ప్రకారం వేసుకుంటా తిరలాడేదే. ఎన్ని కలిసినవి ఇందులో చెట్లు? ఇందులో చూడు అన్ని కలిసినవి, లవంగాలు, తాల్మకాను, ఎంత ఇది అంగిరన్ గడ్డ, అన్ని మళ్ళీ పౌరు కావాలి కదా. కొన్ని సుమారు ఒక 10 చెట్లు కలుస్తాయి, మినిమం 10 చెట్లు కలుస్తాయి. దయచేసి రెట్టపట్ల వీరాది వీరులకు నా ఒక విన్నపం, రెట్టపట్ల వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఆడతారు మంచిగానే, ఒకళ్ళను ఇద్దరును పారేసినాక తర్వాత వాళ్ళకి దమ్ము వస్తుంది, 3వ వాళ్ళని తీసి పారేయచ్చు, ఆడికల్లా వాళ్ళకి దమ్ము వస్తుంది. దాని గురించి ఈ పెద్ద మనిషిని మందు తీసుకుంటే మీకు దమ్ము తక్కువ అవుతుంది. 3 కాదు 4 కాదు 5 మందిని కూడా మీరు ఓడగొట్టవచ్చు, ఆడి వరకు దమ్ము రాదు. అందుకని దయచేసి ఈ పెద్ద మనిషి దగ్గర స్క్రీన్ మీద నంబర్ వస్తుంది, ఈ నంబర్ తీసుకొని ఈ మందు ఒకటి మీరు వాడినారనంటే 5 మందిని ఓడగొట్టి బంగారు ఉంగరానికి ఆడవచ్చు. ఈ పెద్ద మనిషిది గ్యారంటీగా దమ్ము పోతుంది కదా పెద్ద? గ్యారెంటీ పోతుంది. తాగేది తక్కువ చేయాలి. పెద్ద మనిషికి ఇప్పటికి 78 సంవత్సరాలు.
78 సంవత్సరాలు ఆయనకు కూడా దగ్గు ఉండేది. స్వయం ఆయన్నే చేసుకొని ఆయన సేవనే చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయనకు దగ్గు లేదు, అదంతా పోయింది. అందుకనే ఇలాంటిది వస్తువులు తాత దగ్గర దొరుకుతాయి. ఆయన నంబర్ స్క్రీన్ మీద వస్తుంది, ఈ నెంబర్కి ఫోన్ చేసి మందు తెప్పించుకోవచ్చు. తర్వాత మళ్ళా ఏమన్నా ఇప్పుడు మగపిల్లలకి స్త్రీల దగ్గర పోతే కూడా జల్దీ శీఘ్ర స్ఖలన అయిపోతుంది, అది పని అంత జల్దీ ఇది కాదు తాత అని అడుగుతున్నారు కొందరు. అసలు దానికి ఏమన్నా మీ దగ్గర మందు ఉండదు? అసలు దానికి అది సెట్ అయిపోయిన దగ్గర సిరిపద్యం కట్టు చేయాలి, పోరాదు పండుకునే పోరాదు, ఆరాం దూరమే ఉండాలి. అది సెట్ అయిపోయాయి కదా, అయిపోయినాక నువ్వు తాడు బట్టి కట్టేసావని నిలబడవు. అబ్బా ఆ రేంజ్కి తయారవుతుంది, అంత తయారవుతుంది. అది పోయినప్పుడు నువ్వు పని అంతనే చేసుకో, పని చేసుకుని నేను పని ఆరాం అవుతుంది. అంటే మందు అయిపోయినంతసేపు పోరాదు, దాన్ని చెడపొద్దు, చెరపరాదు. ఇంద్రమిల్లు ఖాళీ అవుతుంది. అవునవునవును, దాని ఇంద్రమిల్లు నిండాలి కదా, దాని నిరశక్తి కారాదు, శక్తి కావాలి. అంటే అది ఎన్ని దినాలు తినాలి పెద్దాయన? 8 దినాలు, 8 రోజులు, కేవలం రోజులు. ఏమైనా పత్యం ఉంటుందే? పత్యం సిరిపత్యం కూడా చేయాలి. బెక్కని అన్నం తినని, రొట్టె తినని, కూర చేసుకొని తినని, మంచిగా మాంసం తినొచ్చు, మాంసం తినని. ఇక దానికి చూడప్ప ఇక ఎవరంతా హోటళ్ళ గిటాలలో తినక పోరాదు. ఫాస్ట్ ఫుడ్లు అంట పదార్థాలు ఇవన్నీ కొన్ని తాగేది తక్కువ చేయాలి. తాగేది తక్కువ చేసినట్టు వాడు గుర్రంలోకి వేస్తాడు, వాడు బెక్కనట్టు ఒక గుండు లేపుతాడు బెక్కనట్టు. పర్లేదు. అట్టయితే దయచేసి అలాంటి వాడు ఎవరన్నా ఉంటే తాతని కాంటాక్ట్ చేయొచ్చు, నంబర్ వస్తుంది, ఆ నంబర్ కాంటాక్ట్ చేసి మందు తెప్పించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఇది మూల వ్యాధి అని చెప్తారు. మూల వ్యాధి అంటే అదొక గణమాలనే, అదొక పురుగే. దానికి అది కూడా ఆరామవుతుంది. దానికి ఒక 7 దినాలు గోళీలు చేసేస్తా, 7 దినాలు గోళీలు తినరేంటి అయితే కలాసి అయిపోతుంది. అది కూడా పోతుంది, అదినే పోతుంది. మళ్ళీ రాదు జీవితంలో తిరగరా, ఏం బెక్కనట్టు తిరగడానికి బెక్కనట్టు చేసుకుంటే రాదు. అది మళ్ళీ కానీ ఎట్లా అవుతుంది, అది దాని బొడ్డనే పోతుంది తీసుకొని. ఎంతో మందికి ఇదే బోర్డు అనేది ఇచ్చిన. సాత్నూరు, కరదళ్ళి, ఇక్కడ ఆనికేర్ తాండలు, ఆనికేరోడు, దండగుండము, సంకునూరు, ఇక్కడ చుట్టుపల్లెల మంది గుర్తులోడు వస్తారు నా దానికి, వచ్చి చేసుకొని తినిపోతారు. తిక్కర వంగుకున్న పోయిస్తా, అన్నిటికీ పోతుంది. పిల్లల్ని పట్టుకొని మంది పిల్లలు ఇంత చిన్న పిల్లల నుంచి వస్తుంది. అది కడుపు ఎగిరేస్తుంది, పిల్లలు డొక్కలు ఉంచుతుంది, నాభి పూర ఉసురు బంద్ ఎత్తుంటది. ఆ పిల్లలకి జులాబు, నోటి జులాబు వేసి అది వెనక్కి చెమడ బడేపించి చెట్టు ఇస్తున్నట్టయితే కలాసేస్తుంది. అది మళ్ళీ చచ్చిన దగ్గర వాళ్ళకి కాదు. అది ఇప్పుడు ఎవరైనా కొందరు మందు పెట్టినారు, గది పెట్టినారా అని అనుమానం ఉంటుంది. మందు పెట్టినా చేపించి ఏమైనా మందు ఇస్తారా? సరే, దానికి నా మందు చేతులు పిండి చూస్తా. చెట్టు పిండి చూసినట్టే చేతులు ఏమైనా మందు కింద కడుపులో వానికి ఏమైనా త్రాసం ఉంటుంది కదా, అది గట్టిగా అవుతుంది చేతుల. పొట్టాల మందు ఉంటే అది గట్టిగా రసం గట్టిగా అవుతుంది, చేతుల రసం గట్టిగా అవుతుంది. ఇట్లా దుర్బిత పడదు అట్టు. మరి ఏమి లేకుండా అది నీళ్ళలాగా ఉంటుంది, అదేం కాదు. అంటే మనకి ఏమో బాధ ఉండదు అనుకున్నాలే, ఆ రోగానికి మంది ఇవ్వాలి. ఉల్టీ చేసేది ఉల్టీ లేదు, మంది ఇవ్వాలి. అట్లా దాన్ని గుర్తు పెడతారు. దీనికంటే మందు అంటే ఏం లేదు. అది ఇక్కడ రస్తాపురం యాభై ఆడ చేస్తారు కదా, అది అట్లా లేదు మాది. తానే కక్కున్నాళ్ళు వాడు ఎంతనా కక్కని ఎంతనా పోని కలాసు కక్కినాక ఇంత అన్నము ఇంత పచ్చిపులుసు అంటే చేస్తారు మన తెలుగులో. అవును అవును. ఆ పచ్చిపులుసు ఇంత అన్నం వేసుకొని తాగితే అయిపోయి వాడు బుడ్డిలోకి మెతుకులు పడిపోవాలి. అంటే కోట సాఫ్ అవుతుంది, అంత క్లీన్ అవుతుంది. అన్నట్టే ఉండను వాడు, చిన్న మెతుకులే పోవాలి. ఆ రేంజ్ కి సాఫ్ చేస్తుంది, అంత సాఫ్ చేస్తుంది చెట్టు. అది మన సీతాపురం వాడు వచ్చింది, అతను తాగిపోయినారే. అవునవునవును, తాగిరి మన్ననే తాగిరి, కరెక్ట్. సీతాపురం వాడు ముగ్గురు నలుగురు. తర్వాత సీతాపురం అంటే ధ్యాస వచ్చా. ఇంకోటి మన సీతాపురం అమ్మకి నీ మనమరాలే కావాలి. అమ్మకి బాలింత రోగం అని చెప్పి చెట్టు పోస్తుంది. ఆ చెట్టు పోస్తారు కదా మన, ఆ బాలింత రోగం అని అంటే అది లక్షణాలు ఎట్లా ఉంటాయి, దానికి ఏం చెట్టు పోస్తారు మన అంటే? అది మనతాను ఉండదు రోగం తెచ్చేది. ఎట్లా వస్తుంది? ఆడపిల్లకు మనం రోగం కొని రావాలంటే మనతాను ఉండదు. అది కన్నాక ఆడపిల్లని కన్నాక అమ్మ నెత్తి మీద నీళ్ళు పోసుకొని ఒక వారము, ఒక నెల నెల దగ్గర పోతుంటది. చిన్న పిల్లలకి బొట్టు పోతుంటది. అది 2 నెలల కన్నా రక్తం లెక్కన నీళ్ళ కన్నా పోతుంటది. అది పోతుంటే దాన్ని తాళుకున్నాడు మగపిల్లాడు, తాళుకొని కలసరాదు. అది మగపిల్లాడు కలిసే కదా ఆ అమ్మకు రోగం అవుతుంది. ఓహోహో,
అంటే బాలింత టైంలో ఏముంటది కదా ఆ టైంలో తెలవక ఒక్కొక్కరు పోయి ఉంటారు తెలవక పోయినందుకు అది బాలింత రోగం సృష్టి బాలింత రోగం దాంట్లోనే ఆడపిల్లకి ఏమవుతుందంటే అందులోనే టీపీ చురుగు అవుతుంది ఓ ఇడిస్తే వెనకనే మందు పోస్తే ఆ అమ్మకి ఆరామవుతుంది అవును అదేమో తెచ్చి 3 చెట్లు తెచ్చి పెట్టి పోస్తే మన్నా పోసిన దానికి ఇప్పుడు ఆరామైంది కదా అమ్మకి బాగైంది నిజంగా ఎంతో మంది అసలు రోగాలు కూడా నా చేతి మీద ఎంతో మందికి పోస్తారు అంటే బాగా అలాంటి రోగాలు కూడా అది మనం వాడు కూర్చొని చేసినట్టు రోగం ఆ అమ్మకి వాళ్ళకి తెలియదు కదా తెలియదు ఇంకొకటి మరి ఇది ఓకే ఇది పర్లేదు తర్వాత ఇంకొకరు చాలా తెల్లగా ఉంటారు వాళ్ళకి ఒక చెట్టు మందు ఊరబెట్టి పోస్తారు తర్వాత వాళ్ళకి కోడి మందు 101 చెట్టు కావాలి 101 చెట్టు కొని రావాలి కొండ వచ్చి దాన్ని బట్టి దింపాలి బట్టి దింపి దుకాణం కలుస్తావట్లా అంత కలిపి అందులో వేసి ఒక్క నాడలే తెల్లవారులు అది ఉడకాలి అది ఉడికితే అది బట్టి దిగుతుంది అది బట్టి దిగితే ఒక బాటిల్ కానీ బాటి సగం కానీ రసం దిగుతుంది అది ఆ దిగితే సప్పటి రొట్టె తినాలి అంటే సరిగా అవు కాదన్నట్టు కారం పొడి జర వేసుకొని తింటే ఒక వారం దాగా కదా ఆయమ్మ రోగమే పోతుంది టీబీ పోతుంది అట్లా ఇస్తే టీబీ అవుతుంది ముందర అంత రోగం పోయి ఇస్తుంది అది తర్వాత 101 చెట్టు కావాలి దానికి 101 చెట్లు పరిచయం ఉండదు 101 చెట్టు దేవులు ఆడుకొని తోడుకొని వచ్చి దాన్ని చేసి చేసినాము తాపినాము ఎంతో మంది ఆరామైంది అవునవును ఆరామైంది అందుకనే దయచేసి ఇంకొకసారి పెద్దయినా మీరు మీకు వయసు అయింది ఆ 101 చెట్టుది ఒకసారి వీడియో చేద్దాం మా దగ్గర 101 ఒకసారి తయారు చేద్దామండి దాన్ని తిరలాడి దాన్ని అంతా మొత్తం తయారు చేద్దాం మంచిది ఇదైనా ఇంకోటి ఎవరైనా పిల్లలు మగ పిల్లలు పైకి పెట్టకుంటే వాళ్ళకి ಯಾವುದೋ ఒక చెక్క తెచ్చి వేసి తర్వాత ఒకరోజు కోడి మందు పోస్తారు చూడు అది ఒక్కటే చెట్టుని అంటే అందరిలో కూడా 3 కలుస్తుంది 3 కలుస్తుంది అదే తెల్లమంగ అంటుంటది తెల్లమంగ ఎల్తూరి ఇది 3 చెట్లు కలపాలి 3 చెట్లు కలిపి వానికి బెక్కైనట్టు అది వేసి బట్టి దింపాలి దాన్ని దంచి గరమే దాపాలి దాన్ని చల్లగా చేసి తాపినక రాదు అది ఇంకా గోరెచ్చగా ఉంటది అవును జర ఎలుపు ఎచ్చగా ఉన్నప్పుడే తాపాలి ఒక 3 నెలలు తాగాలి 3 పూటలు తాగినంటే పొద్దునట్టు ఒక టేము బారకు ఒక టేము పొద్దుమాపే ఒక టేము 3 టేములు ఒక్కనాడికి 3 టేములు 3 నెలలు తాగాలి వాడు తాగినంటే వాడికి పూరా రక్తం అనేది తేజ్ అవుతుంది రక్తం తేజ్ అవుతుంది శుద్ధం అవుతుంది రక్తం శుద్ధ ఆయనంటే ముందర వానికి రోగం కాదు బేకిన కాళ్ళు చేతులు పట్టుకుంటే దానికి ముద్ద పట్లు పడుతుంది అది అవును ఆ రోగం తాగినంటే పూరా క్లియర్ అవుతుంది అన్నం బాగుపోతుంది అన్నం పోతుంది బెక్కినట్టు మెల్ల కుస్తాడని వాడు ఉరుకులాడని బెక్కని చేసుకో చూడండి కుస్తీ ఆడేవాళ్ళు చాలా జనాలు ఉన్నారు కూడా వస్తుంది అది తాత దగ్గరకు వస్తే మీకున్న రోగాలు తీసి మళ్ళా పైల్వాన్లకు చేస్తాడు దయచేసి తాతని కాంటాక్ట్ చేయండి నంబర్ వస్తుంది స్క్రీన్ మీద ఆ స్క్రీన్ మీద వచ్చే నంబర్ని కాంటాక్ట్ చేయండి తర్వాత పెద్ద మనిషి ఇంకా మొక్కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి పై నొప్పి ఇలాంటివి అన్నిటికి మీరు ఇవన్నీ రోగాలుగా అది అన్ని రోగాలకి వస్తుంది అది ఇప్పుడు కోడి రోగం అంటారు ఆ చెట్టు తిన్న ఆ చెట్టు రసం తాగాలి ఒక్కనాడు 3 పూటలు తాగాలి నేతి పొట్ల తాగి తెల్లారి ఒక 3 నెలలు విడిచిపెట్టి ఒక కోడిని కోసుకొని తినాలి వాడిపై వాడికి పూర తగిత్తి వస్తుంది తాకత్తు వస్తుంది లేకపోతే పౌర్ణం వస్తుంది వాడికి అట్లా ఉండదు చెట్టు అది పర్లేదు పెద్ద మనిషి పర్లేదు చాలా జనాలకి కొందరికి మళ్ళొకసారి అడుగుతున్నా చెప్పినారు మీరు ఆయన కూడా మళ్ళొకసారి అడుగుతున్నా చాలా జనాలకి కొందరికి సంతాన భాగ్యం కలగదు ఏమో పొట్ట నచ్చి ఇట్లా అవుతుంది అని అంటే కదా దానికి పెటెంట్ ఉందా మీ దగ్గర పెటెంట్ ఉన్నదయా పెటెంట్ అది కొంగు వచ్చినప్పుడు కడుపు నొస్తుంది ఆడపిల్లలు అవును అవును అది పొలం కత్తరిస్తుంది అది పొలం కత్తరిస్తుంది పిల్లలు గారు ఆమెకి ఇది కారణం దానికి దీనికి ఈ చెట్టు పోసి పెట్టే అది కడుపు నచ్చే తక్కువది కొంగు సాపు వస్తుంది కడత లేకుంటుంది అదే కొంగ అడ్డలు నిలబడుతుంది ఇలాంటిది ఇచ్చినారా మీ చేతి మీద నా చేతి మీద ఇచ్చిన పిల్లలు అయినారు చూడండి ఎవరైనా దయచేసి పిల్లలు కానివాళ్ళు చాలా జనాలు బాధపడుతుంటారు అలాంటి బాధ ఉన్నోళ్ళు తాత దగ్గరికి వస్తే నంబర్ ఉండదు స్క్రీన్ పైన ఈ నంబర్కి కాల్ చేసి తాత దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు పిల్లలు ఎట్లకు మంది ఇస్తాడు ఆ పొట్ట నొప్పి కూడా పోతుందని చెప్తున్నాడు 10-12 సంవత్సరాలైనా కూడా మీరు నొప్పి ఉండి 10-12 సంవత్సరాలు పిల్లలు కాకుండా ఉంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా ఇస్తాడు ఖచ్చితంగా అయినా ఇతిహాస తాత దగ్గర ఉన్నది సొమ్మ రోగం కానీ తిక్క రోగం అంటే తండ్లాడుతుంటావు వాటికి కూడా మందు ఉండదు వాటికి మందు పోసినాం రోగాలు ఆరామైనాయి
తిక్కువ కాళ్ళు కొట్టుకునేది చేతులు కొట్టుకునేది అంతా బరాబరి అయింది. తర్వాత ఒప్పరి నొప్పి అని వస్తుంది. ఒప్పరి నొప్పికి చెట్టు కడతారు నరం చూసి చెట్టు కడిచినట్టయితే మళ్ళీ వాడు చచ్చిన వాళ్ళు లేదు, అది బాగా అవుతుంది. మళ్ళీ అట్టగానే జర మళ్ళీ లేచినట్టే మంతరిచి మళ కొడిచినట్టే నీడ చూసి కలాసిపోతుంది అది. తర్వాత కామిళ్ళు ఉంటాయి, కామిళ్ళకి ఏమైనా కామిళ్ళకి చెట్టు కడతాము. కండ్ల కంటికి మాచిరి చేసినాము, మాచిరి ఉండవి కండ్లకు ఒక నాడు అంటిస్తే 3 పూటలు అంటించుకున్నట్టే కండ్లు ఎర్ర దూతుల్లోకి అవుతుంది, నీళ్ళు ఇడుస్తుంది కండ్లకి వెళ్ళి ముక్కల కండ్లలో నీళ్ళు ఇడుస్తుంది, కండ్లు అటగెత్తవి అయిపోయి కామిడి పోతుంది అంతా పోతుంది. చెట్టు కూడా బీకేస్తాము అవు కదా, చాలా బిగి ఉండనంటే చెట్టు బీకేస్తాము. ఆ చెట్టు ఎండిపోయినంటే తిప్పేస్తారు, చెట్టు తిప్పేస్తారు. ఇలాంటి అంటే 3-4 రకాలు వైద్యం. దీనికి తగ్గ కాకపోతే అది తగ్గకుండా ఇది అన్ని 3 నమూనాలు ఉన్నవి. ఈ కామిళ్ళల్లో ఎన్ని కామిళ్ళు ఉంటాయి పెద్ద మనిషి? పసురు కామిళ్ళు, తెల్ల కామిళ్ళు, ఎర్ర కామిళ్ళు, 3 రకాలు ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. ఊదుగామిళ్ళు 3 దాంట్లోనే కలుస్తుంది. ఊదుగామిళ్ళు అంటారు కదా. ఊదుగామిళ్ళు అంటే పై వాస్తుంది. ఒక చెట్టు ఉండదు, అది చెట్టు. ఆ చెట్టు తెచ్చి కషాయం చేసి చెట్టు దాపుతాము. చెట్టు దాపు అదే రసమే పై కడగాలి, అదే రసంతో పై కడగాలి. అదే రసంతోనే 3 దినాలు పై కట్టుకుంటే అయిపోయా కలా దగ్గర సోమిడి రోగం ఉండని పోతుంది. చూడు మరి అది ఎన్ని రోజుల వరకు కడగలి దాన్ని? అది 3 దినాలు. 3 దినాలు. పత్యం ఏమైనా ఉంటుందా? పత్యం అదే మన రొట్టెగా అన్నం గిన్నేమి తినక లేదు. జొన్న రొట్టె కారం పడి పడినట్టు కారం పొడి ఆఖరి మిరాల పొడి వేసుకున్నా తినవచ్చు. 3 దినాలు తాళాలి చూడు వట్ట అంతే. 3-4 దినాలు తాళా కదా. ఆ చెట్టు కూడా అదే తాగాపాలి, అదే మందు దాపాలి, అదే మందుతోనే పై కడగాలి. ఎర్రగా జాజలకి వెళ్తుంది ఈ బట్టలక్క, ఆ కలర్ వెళ్తుంది, తగ్గిపోతుంది కరాసేస్తుంది. ఊదు కామళ్ళు ఉండని, పెక్కల కామళ్ళు ఉండని పోయిస్తుంది. చూడండి దయచేసి ఇలాంటి రోగాలు ఉన్నవాళ్ళు తాతని కాంటాక్ట్ చేయొచ్చు. నంబర్ వస్తుంది స్క్రీన్ మీద, ఆ నంబర్తో కాంటాక్ట్ చేసి పోగొట్టుకోవచ్చు. తాత ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే నాకు ఇలాంటి రోగం ఉంది గిట్ట ఉంది అని ఏమన్నా అడిగితే మందులు పంపేట్లాక్కున్నారా మీరు? వాళ్ళు సొంత రావాలి, సొంత వస్తే వాళ్ళకి అడుగుతాం కదా. అవును, ఎట్లా పోతుంది ఎట్లా వస్తుంది అనేది వాళ్ళకంతా మేము అడిగితే వాళ్ళు చెప్తారు మాకు. ఆ చెప్పిన దాన్ని లెక్క మీద ఇస్తాం చెట్టు. అవప్ప నేను చెట్టు ఇచ్చి నేను ఏడగుంటి, అవును నువ్వు కూడా పోయి ఆడిస్తేవి, అవును ఆడ ఎక్క తక్క అయితే ఎవరు పట్టాలి నిండి పడతారు, నువ్వు వచ్చి నాకు అనాలి. రైట్ మనం సొంత రావాలి వాళ్ళు. ఇది దయచేసి వీక్షకులు గమనించాలి. మేము డబ్బుకి ఆశపడము, డబ్బుకి ఆశపడే వాళ్ళు అంటే ఏడికైనా కూడా ఏదైనా కూడా ఇచ్చి బాగేస్తుందని చెప్పొచ్చు, అదంతా లేదు. కాకపోతే వాళ్ళు రావాలి, మనిషి రావాలి, వస్తే దాన్ని మంచిగా చూసి వాళ్ళకి ఏం రోగం ఉంది, ఎంత ప్రమాణంలో మంది ఇవ్వాలి, ఏ చెట్టు ఇవ్వాలి అనేది గమనించి ఇస్తామనే మాట పెద్ద అయింది. మంచిది పెద్ద అయినా. ఇంతవరకు మా ఛానల్కి వచ్చి మీరు సందర్శన ఇచ్చారు. పెద్ద తలకాయ అంటే వయసు అయిన పెద్ద మనిషి, చాలా దినాలకు బాగా చేసినాడు, మేము కూడా చూసాము. అందుకనే మీ అసలు వైద్యం మిగిలాలి. చాలా జనాలు ఇది ఆయుర్వేదిక్ని నమ్ముకోవాలి, ఎందుకంటే ఇది మన దేశ వైద్యం. ఈ దేశ వైద్యంని కండుబట్టి తర్వాత అలోపతిగా ఉమాపతి అవన్నీ తయారైనవి. కాబట్టి చాలా జనాలు మళ్ళీ ఆయుర్వేదంకి ఇక్కడ రావాలి అని కోరుతూ మన పెదాయనకి ఒక సన్మానం ఉంది. మీరు మనం అందరు కలిసి సన్మానం చేద్దాం, రండి. నమస్కారం పెద్ద మనిషి. నమస్కారం. నమస్కారం పెద్ద మనిషి. నమస్కారం.